ఎక్కడ చూసినా ఇరుముడి 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 ఇరుముడియే. ఈ ఇరుముడిని ఆపుదామని ఎన్ని కుట్రలు చేసినా ఏమి చేసినా ఇంతట్లో మాత్రము ఈ ఇంపాక్ట్ ను మాత్రం ఎవ్వరు తగ్గించలేరు, ఇరుముడిని ఎవ్వరు ఆపలేరు. ఇరుముడి మూవీ రిలీజ్ అయిన తర్వాత ఏ రికార్డులు క్రియేట్ చేసిందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారి కెరీర్ లో ద బిగ్గెస్ట్ మూవీ అండ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ కూడా కాదు, ఇండస్ట్రీ హిట్ అనే టాక్ కూడా బయటకు వస్తుంది. మూవీ ఇంచుమించు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకు అయితే వసూలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. జస్ట్ 5 days లోనే 100+ crore గ్రాస్ అయితే రాబట్టగలిగింది. ఇక ఫస్ట్ డే వచ్చేసి ఇంచుమించు 30 crore గ్రాస్ అయితే రాబట్టింది అండ్ డబుల్ డిజిట్ మన రవితేజ గారి కెరీర్ లో. సెకండ్ డే వచ్చేసి 54.32 crore గ్రాస్ అయితే రాబట్టింది. ఇక థర్డ్ డే వచ్చేసి 64 crore గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఫోర్త్ డే వచ్చేసి 106 to 109 crore గ్రాస్ అయితే రాబట్టింది. ఇక ఫిఫ్త్ డే వచ్చేసి 124.36 crore గ్రాస్ అయితే ఈ ఫిఫ్త్ డే లో రాబట్టింది. ఫోర్త్ డే ఫిఫ్త్ డే లో 10+ crore గ్రాస్ ను రాబట్టిన సినిమాలు జస్ట్ పాండ్యా మూవీసే ఉన్నాయి. జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ఫిల్మ్ ఇప్పటికి ఏది కూడా రాబట్టలేదు. ఇప్పుడు ఆ రికార్డ్ ని తిరగరాసింది ఇరుముడి మూవీ. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ డేస్ లో వర్కింగ్ డేస్ లో కూడా 10+ crore గ్రాస్ ని రాబట్టిందంటే అర్థం చేసుకోండి ఈ మూవీ ఇంపాక్ట్ ఏ లెవెల్ లో ఉందో. ఇక ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఏ రికార్డు క్రియేట్ చేసిందనే విషయాలు చెప్తాను. ఫస్ట్ రికార్డు, ద బిగ్గెస్ట్ రికార్డు ఇదైతే మన తెలుగు ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యి 105 సంవత్సరాలు అవుతుంది. ఈ 105 సంవత్సరాల్లో ఇప్పటికి ఏ మూవీ కూడా ఈ రికార్డ్ ని క్రియేట్ చేయలేదు. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఈ డేస్ లలో నైట్ షోలు హౌస్ఫుల్స్ హైదరాబాద్ లో 262 థియేటర్లకి 262 థియేటర్లు హౌస్ఫుల్స్ పడ్డాయి. అండ్ ఆడియన్స్ డిమాండ్ చేయడంతో థర్డ్ డే 262 థియేటర్ల నుంచి 303 థియేటర్లకు పెంచారు. ఆ 303 థియేటర్లు కూడా నైట్ షోలకి హౌస్ఫుల్స్ పడ్డాయి. జస్ట్ ఒక 15 to 17 టికెట్స్ మాత్రమే అవైలబుల్ ఉండే, అవి కూడా బుక్ అయిపోతుండే. ఫ్యామిలీస్ తో వెళ్దాం అనుకునేసరికి 1-2 టికెట్లు అవైలబుల్ ఉండడం వల్ల సింగిల్ గా వెళ్ళలేక ఆ టికెట్స్ మాత్రం మిగిలాయి, లేకుండా అవి కూడా మిగలకపోవు. ఈ రికార్డ్ ని ఏ పాండ్యా మూవీ కూడా ఇప్పటి వరకు క్రియేట్ చేయలేదు. మన రాజమౌళి గారి మూవీస్, మన ప్రభాస్ గారి మూవీస్, ఏ మూవీ కూడా ఈ రికార్డ్ ని ఇంతవరకు క్రియేట్ చేయలేదు. జస్ట్ మన రవితేజ గారి ఇరుముడి మూవీ ఈ రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇక సెకండ్ రికార్డ్ వచ్చేసి మూవీ రిలీజ్ అయినాక 36 hours లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటిన ఏకైక మూవీ ఇరుముడి. ఈ రికార్డ్ ని కూడా ఇప్పటివరకు ఏ పాండ్యా మూవీ టచ్ చేయలేకపోయింది అండ్ ఏ రీజనల్ మూవీ కూడా టచ్ చేయలేకపోయింది. రికార్డ్ వచ్చేసి మూవీకి పబ్లిక్ టాక్ గట్టిగా రావడంతో సెకండ్ డే గంటకి 40,000 నుంచి 50,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయ్యాయి. అండ్ ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్స్ లో బిఎంఎస్ అంటే మన బుక్ మై షో లో బెస్ట్ బుకింగ్స్ రేటింగ్ మన చిరంజీవి గారి మనశంకర వసత్ ప్రసాద్ అనే మూవీకి 31.2K టికెట్స్ సోల్డ్ అవుతాయి. మన ఇరుముడి మూవీకి అడ్వాన్స్ బుకింగ్స్ లో 32.67K టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి జస్ట్ మన తెలుగు ఇండస్ట్రీలోనే. ఫోర్త్ రికార్డ్ వచ్చేసి మండే, ట్యూస్డే వర్కింగ్ డేస్ అండ్ ఈ వీక్ డేస్ లో ఇప్పటివరకు ఏ పాండ్యా మూవీకి కూడా హౌస్ఫుల్స్ పడలేదు. అలాంటిది మన ఈ ఇరుముడి మూవీకి మండే, ట్యూస్డే ఈ వర్కింగ్ డేస్ లో కూడా హౌస్ఫుల్స్ పడ్డాయి. బుక్ మై షోలో గంటకి 18.6K నుంచి 26.24K వరకు టికెట్ సోల్డ్ అవుట్ అయ్యాయి ఈ వర్కింగ్ డేస్ లో. మండే, ట్యూస్డే రోజు డిస్ట్రిక్ట్ వైజ్ 3.8 మిలియన్ టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. ఫిఫ్త్ వచ్చేసి ఇప్పటి వరకు మన తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయిన ఏ మూవీ కూడా ఈ వర్కింగ్ డేస్ లో 13 crore ప్లస్ గ్రాస్ అయితే రాబట్టలేదు. జస్ట్ మన ఇరుముడి మూవీ ఫిఫ్త్ డే కూడా 14.8 crore గ్రాస్ ని కూడా రాబట్టగలిగింది. ఫాస్టెస్ట్ 100 crore ని కొట్టిన ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్ మూవీ జస్ట్ ఇరుముడి మాత్రమే. అండ్ ఓవర్సీస్ లో మన రవితేజ గారికి ఎలాంటి రికార్డ్స్ లేకపోయినప్పటికీ అక్కడ కూడా 1 మిలియన్ మార్క్ అయితే దాటేసింది. అండ్ యూకే లో 17.500+ టికెట్స్ అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి. ఫుట్పాత్ టికెట్స్ కూడా ఒక రేంజ్ లో సోల్డ్ అవుట్ అవ్వడం అప్పట్లో బాహుబలి మూవీకి జరిగింది, ఇప్పుడు మన ఈ ఇరుముడి మూవీకి జరిగింది. షోలో హైయెస్ట్ టికెట్ రేటింగ్స్ ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్ లో చూసుకున్నట్లయితే మన చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి మూవీకి 407 బుకింగ్స్ రేటింగ్ ఉంటే ఇప్పుడు ఆ రికార్డ్ ని దాటేసి ఇరుముడి మూవీ 484K రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ ఓన్లీ మన తెలుగు లాంగ్వేజ్ రీజనల్ ఫిల్మ్ గా కాకుండా పాండ్యా లెవెల్లో ఈ రికార్డ్ క్రియేట్ అయింది. పాండ్యా లెవెల్లో రిలీజ్ అయిన పెద్ద గేమ్ చేంజర్, రాజ్సభ లాంటి పాండ్యా మూవీస్ ని దాటేసి ఇరుముడి మూవీ జస్ట్ మన తెలుగు లాంగ్వేజ్ లోనే ఈ రికార్డు క్రియేట్ చేసిందంటే అర్థం చేసుకోండి ఇరుముడి మూవీ అరాచకం ఏ లెవెల్లో ఉందో. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్న ముతుక రికార్డులు ఇంకా చాలా ఉన్నాయి. మీరు నా రివ్యూ చూసారో లేదో, నేను మూవీ రివ్యూ చేసిన రోజే చెప్పాను హోల్ TFIA ఈ మూవీ చూశాక కాలర్ ఎగ్రెషన్ తిరుగుతుందని చెప్పాను. అదే విధంగా హోల్ TFIA ఈ మూవీని చూసి ఈ మూవీకి బానిస అయిపోయింది. ఆ లెవెల్లో మాత్రం మూవీ బీభత్సం చేస్తుంది. మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ అవుతుంది. 200 నుంచి 300 కోట్లు ఖచ్చితంగా కొల్లగొట్టేస్తుంది రీజనల్ ఫిల్మ్ గా. అండ్ ఈ రీజనల్ ఫిల్మ్ గా అండ్ మన తెలుగు లాంగ్వేజ్ లోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిందంటే అర్థం చేసుకోండి. ఇంకేమేమి రికార్డు క్రియేట్ చేసిందో అండ్ మూవీ చూసాక మీకేమనిపించిందో, మూవీ కలెక్షన్స్ ఇంకా ఎంతవరకు పెరగచ్చు అని మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్ లో పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.